హల్లెలూయా. ఏమండి, మరణము గెలచి ఆయన సజీవుడిగా ఉండి మనల్ని బ్రతికించాడు యేసయ్య. మరి ఆ యేసయ్యకు మనం ఏం చేయాలి? స్తుతి పాడుచు ఇలాంటి సాక్ష్యపు కూటాలు ఏర్పాటు చేసుకుంటూ దేవుని కనపరచాలి, దేవుని మహిమపరచాలి. ప్రజలరా చూడండి, కూలివాడు జీతం కోసం ఎదురు చూస్తున్నట్లు, రోగి వైద్యుడి కోసం ఎదురు చూస్తున్నట్లు. కూలివాడు జీతం కోసం ఎదురు చూస్తాడు లేదా? యజమాని వస్తే జీతం ఇస్తాడు, జీతం ఇస్తాడు, ఎదురు చూస్తాడు. కూలివాడు కూలి పని చేస్తున్నాడు. అలాగే రోగి, రోగం వచ్చినటువంటి వాడు వైద్యుడి కోసం ఎదురు చూస్తాడు. డాక్టర్ గారు ఎప్పుడు వస్తాడా, డాక్టర్ గారు ఎప్పుడు వస్తాడు ఎదురు చూస్తుంటుంటాడు కదా. దేవుని ప్రజలారా, ప్రజలందరూ కూడా ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుని ఎదురు చూసేవారు ఉండాలి. దేనికోసట? ఆయన రాకడ కోసం. ఆయన రాకడ కోసం సమీపంగా కనుక ఆయన రాకడ కోసం నువ్వు కనిపెట్టుకొని మారు మనసు పొంది ఎదురు చూసే వ్యక్తిగా ఉంటే శాశ్వతమైన రాజ్యంలోనికి నువ్వు వారసుడు అవుతావు. లేకపోతే విడవబడినప్పుడు మహాశ్రమలు. కాబట్టి ఈ ఆధ్యాత్మికమైన ఆత్మీయ పోరాటంలో కూలివాడు మరి జీతం కోసం ఎదురు చూస్తున్నట్టుగా, రోగి వైద్యుడి కోసం ఎదురు చూస్తున్నట్టుగా మనమందరం కూడా ఆయన రాకడ కోసం ఎదురు చూసే వారముగా ఉంటే ఆయన రాకడలో మనం ఎత్తబడే గుంపులో ఉంటాం, లేకపోతే విడవబడే గుంపులో ఉంటాం. ఈనాడు చాలా మంది ఎలాగుంటున్నారంటే దేవుని ప్రజలారా, ఎందుకంటే గతంలో మీకు చాలా విషయాలు చెప్పాను. ప్రార్థన ద్వారా ఎలా విజయం కలుగుతుందో, ప్రార్థన ద్వారా ఎలా ఆశీర్వాదం కలుగుతుందో, ప్రార్థన ద్వారా ఎట్లా దీవెన కలుగుతుందో దేవునికి మరొక మాట మీకు చెప్తున్నా. మన మధ్యలో చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఒక తల్లి కొడుకుకి క్యాన్సర్ రోగం వచ్చింది, భర్త లేడు, భేదస్థితిలో ఉంటుంది. క్యాన్సర్ రోగం కోసం డాక్టర్ తిరిగింది, బాగుపడలేదు. ఇతర రాష్ట్రంలో ఒక మంచి స్పర్శిస్తున్నాడు, అతని దగ్గరికి వెళ్ళిన వాళ్ళంతా బాగుపడుతున్నారు. అతని దగ్గరికి వెళ్ళాలంటే ఆమె దగ్గర డబ్బులు లేవు. కానీ ఆమె ప్రార్థన చేసి, ఆమె ఇంట్లో రోజు ప్రార్థన చేస్తుంది. ఆమెకు విశ్వాసం ఏంటంటే, ప్రార్థన నా కుమారుడికి ఎలాగైనా వైద్యం చేపిస్తుంది, ప్రార్థన నా కుమారుడికి ఏదో విధంగా వైద్యమైనా చేపిస్తుంది, లేకపోతే రోగమన్నా పోగొడుతుంది అనే విశ్వాసంతో ప్రార్థన చేస్తుంది. ఒకరోజు ఇతర రాష్ట్రంలో డాక్టర్ గారికి వీళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము అవార్డు ఇవ్వడానికి పిలిచారు. ఎందుకంటే మా రాష్ట్రంలో చాలా మందిని ద్వారా బతికారు. క్యాన్సర్ నిపుణులతను, క్యాన్సర్ స్పెషలిస్టు ఈ రాష్ట్రంలో అవార్డు ఇవ్వడానికి పిలిచారు. అవార్డు అంటే మాటలు కాదు, రాష్ట్రపతి అవార్డు ఇవ్వటం అంటే మాటలు కాదు. అలాంటి అవార్డు కూడా వస్తున్నారు. విమానం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. సడన్ గా మేఘాలు వచ్చాయి, మబ్బులు వచ్చాయి, వర్షం వచ్చి తుఫాను వచ్చేస్తుంది. విమానం వెళ్ళలేని పరిస్థితికి వస్తే పక్కన ల్యాండ్ చేసి ఆపేశారు. కొంత దూరం వచ్చిన తర్వాత ఈయన మరి రాష్ట్రంకు వస్తున్నాడు కదా, ఫోన్ చేస్తే ఇక్కడ విమానం ఆగిపోయింది, ల్యాండ్ అయిపోయింది, ఆయన వెళ్ళే అవకాశం లేక నీ ఫోన్ చేస్తే వెంటనే ఆ ప్రభుత్వం వాళ్ళు కారు పంపించారు. కారులో వస్తున్నాడు. వస్తుండగా మేఘాలు ఎక్కువయ్యాయి, వర్షం ఎక్కువైంది, తుఫాన్ ఎక్కువైంది. అయితే అయినా కానీ వచ్చేస్తున్నాడు. ఆ ముసలాం ఇంటికి రాగా అక్కడ ఏం జరిగిందంటే, ఆ గాలికి ఆ తుఫానికి చెట్లు పడిపోయి రోడ్డు కట్టంగా చెట్లు పడిపోతే ఎట్లా వెళ్తుంది? ఇక గాలి వస్తుంది, తుఫాను వస్తుంది. మనం ఇక్కడ ఉంటే ఈ చెట్లు మన మీద పడితే సస్తారో బాబు అని ఆ ఇల్లు చూసి, ఆ దీపం చూసి పరిగెత్తుకుంటే ఆ ఇంట్లోకి వచ్చారు. ఆ ముసలామె అయ్యా కూర్చోండి, ఆయన కూర్చోబెట్టి కొంచెం వాళ్ళకి స్నాక్స్ ఇచ్చి వేడివేడిగా టీ ఇచ్చి, అయ్యా నేను కొంచెం ప్రార్థన చేసుకుని వస్తానని ఆ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ఇవి ఇంకా రావట్లేదట, ఈ తుఫాను తగ్గట్లేదట, ఎలాగా అని అనుకుని ఆలోచన కలిగి ఉంటుంటే ఈ డాక్టర్ గారు వెళ్ళి ఏం చేస్తుంది ముసలమ్మని చూశారు. ఆ మంచం మీద ఉన్నటువంటి ఆ యవనస్తుడు దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ మోకరించి ప్రార్థన చేస్తుంది. ఇది ఎందురా, ఇది పిచ్చిదిగా మోలు ఏదో చేస్తుంది అనుకుని వచ్చేసరికి ఆ ప్రార్థన ముగించి లోపలికి వచ్చింది. అమ్మా ఏం చేస్తున్నావు అంటే, మా అబ్బాయి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన దేవుడు వింటాడా?
నన్ను దాని జోలికి వెళ్ళకుండా వదిలే. ప్రార్థన దేవుడు వింటాడా అంటే అయ్యా వింటాడు, దేవుడు నా ప్రార్థన వింటాడు అంటుంది. వింటాడు అన్న తర్వాత అసలు ఏంటమ్మా పరిస్థితి అంటే, అయ్యా నా బిడ్డకు క్యాన్సర్ రోగం వచ్చింది. ఈ క్యాన్సర్ రోగం వచ్చి ఇక్కడ డాక్టర్లందరూ చూపించుకున్నాం కానీ తగ్గలేదు. ఇంకా ఇతర రాష్ట్రంలో ఒక డాక్టర్ గారు ఉన్నారట, అక్కడికి వెళ్ళడానికి కూడా నాకు డబ్బులు లేవు, ఆయన ఫీజుకి ఇవ్వడానికి డబ్బులు లేవు. కానీ ఏది ఏమైనా నా దేవుడు బ్రతికిస్తాడు, ప్రార్థన ఆలకిస్తాడనే విశ్వాసం నాకుంది కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నానయ్యా అని అన్నదట. ఆ డాక్టర్ కంగు తిని, ఎవరిని? ఆ డాక్టర్ కంగు తిని అదిరిపోయి అంటున్నాడు, అమ్మా నీ దేవుడు ఉన్నాడు. చప్పుడు కూడా దేవుడు కనపరచండి, నీ దేవుడు ఉన్నాడు. ఎందుకు అన్నాడు? ఆ డాక్టర్ ఎవరు కదమ్మా, నేనే. నన్ను నీ ఇంటికి పంపించడానికి విమానాన్ని ఆపేశాడు, కారును కూడా ఆపేశాడు, నీ ఇంటికి తీసుకొచ్చాడు. ఆ డాక్టర్ నేనేనమ్మా, నీ కొడుక్కి నేను వైద్యం చేస్తానని వైద్యం చేసే కొడుకుని బ్రతికించాడు. చప్పుడు కడదామా? హల్లెలూయా. తల్లి ప్రార్థన విన్నా.